నాంపల్లిలోని గాంధీ భవన్ లో ప్రహరీ గోడ కూలింది. పార్కింగ్ చేసిన కార్లపై గోడ కూలడంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమయానికి అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలకు హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ లో ప్రహరీ గోడ కూలింది. పార్కింగ్ చేసిన కార్లపై గోడ కూలడంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమయానికి అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇటు 10 జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. అయితే అత్యధికంగా ఇప్పటికే మనం చూస్తున్నాం. ఇటు ఆదిలాబాద్ తో పాటు జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా ఇంకా భారీ వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. అయితే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఇప్పుడే కొంతవరకు తెరిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మోస్తరుగా వర్షం పడింది. అయితే మొత్తం ఇటు మరోవైపు ఓవరాల్ గా మాత్రం ఇటు తెలంగాణ వ్యాప్తంగా మాత్రం ఇటు వర్షం అయితే పలు చోట్ల అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ పడుతున్నాయి. అయితే అత్యధికంగా ఇప్పటికే ఇటు ములుగు జిల్లాలతో పాటు అదేవిధంగా ఇటు కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా వర్షపడుతున్న పరిస్థితి కంటిన్యూ అవుతుంది. అయితే ఇటు హైదరాబాద్ విషయంలో మాత్రం ఇప్పుడే కొంతవరకు గెలిచిగా చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు ఉదయం నుంచి కూడా మోస్తారుగా అదేవిధంగా ఎడతెరిపి లేకుండా వర్షపడుతుంది. దీంతో సిటీ పబ్లిక్ అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మాన్సూన్ టీంలు కూడా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వాటర్ని చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికితేనే తన ఇంట్లో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఇటు మంత్రులకు, అధికారులకు సీఎం కూడా ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉండాలి, మొత్తం ఎక్కడికక్కడ పరిస్థితిని అయితే చక్కదిద్దాలని కూడా చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ వర్షాల నేపథ్యంలో పబ్లిక్ కి ఇలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూలో చెప్పడం జరిగింది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెక్రటరీలో కూడా జిల్లా కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మరి వాళ్ళు కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈ రోజు హాలిడే ఉన్నంత రేపు ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవులో ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు, కుంటలు కూడా నిండుకున్నాయి. ఇటు రోడ్లపై కూడా వర్షం నీరు వస్తుంది కాబట్టి మరి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా రోడ్డు తగ్గినప్పుడు కానీ దాని ఇబ్బంది తలెత్తడం కానీ మరి ఆ రాకపోకలు బంద్ చేయాల్సిన కూడా ఆలోచించారు. కాబట్టి మరి అధికారులు కూడా రేపు సాధారణ సెలవులు అన్ని కూడా రద్దు చేశారు. మరి ప్రతి ఒక్క అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్ ఉండి పరిస్థితులు కూడా చక్కదిద్దాలి. మరోవైపు ఇటు పలు ప్రాయాల్లో కూడా వరద నీరు అయితే ఫ్లో అయితే కొనసాగుతుంది, ఇంట్లో కొనసాగుతుంది. కాబట్టి మరి ఎప్పటికప్పుడు ప్రాయాల్లో కూడా వరద నుంచి వచ్చే సమయాన్ని కూడా పరీక్షించాలి. మరి ఎప్పటికప్పుడు అధికారులు, పై అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అయ్యాలంటే సాధిస్తారు. మరి ఇప్పటివరకైతే ఇటు హైదరాబాద్ రెడ్ అలర్ట్ ఉంది. మరి కొన్ని జిల్లాలకు అంటే మేజర్ గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, అదేవిధంగా ములుగు, మరోవైపు హుజూర్ నగర్ కి అయితే రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇటు కలెక్టర్లు కూడా పరిస్థితి చక్కదిద్దేందుకు కూడా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా మరి పబ్లిక్ కి ఏమైనా వాటర్ నిలిచే ప్రాంతాలు ఉంటాయి. కానీ లేకపోతే ఇళ్లలోకి వరదలు వస్తే మాత్రం వాటి మోటార్ల సహాయంతో బయటకి
పంపించాలి. అదేవిధంగా సేమ్ టైం ఇటు ఇప్పటికే పలు వాగులు వంకలు అదేవిధంగా పొంగి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటు పాలేరు నియోజకవర్గంలో మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బాధితులను కూడా గురయ్యారు. పాలేరు నియోజకవర్గంలో యాకూబ్ అనే ఇటుకల తయారు చేసే కుటుంబ సభ్యులు కూడా వరదలో కొట్టుకోపోవడంతో ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే కూలీ యాకూబ్ కొడుకును మాత్రం రెస్క్యూ టీం అయితే కాపాడింది. అయితే వారి కుటుంబ సభ్యుల జాడ ఇంకా దొరకకపోవడంతో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారని కూడా పొంగులేటి ప్రార్థిస్తారు. అయితే హెలికాప్టర్ కోసం ప్రయత్నిస్తారా మరి వాతావరణం అనుకూలించకపోవడంతో కొంతవరకు అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మరోవైపు ఖమ్మంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పర్యటిస్తారు. మరి ఎక్కడెక్కడ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా చెప్తున్నారు. మరి ఆయన గ్రౌండ్ లెవెల్ లో వెళ్లి పరిస్థితి సమీక్షిస్తున్నారు. మరి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఈ నేపథ్యంలో వర్షాలు వస్తున్నాయి కాబట్టి మరి పబ్లిక్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఇళ్లలోకి వసూలు చేస్తే మాత్రం వాళ్ళు క్లియర్ అని చెప్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ లో హైదరాబాద్ కి మణిహారమైనటువంటి హుస్సేన్ సాగర్ మాత్రం కొంతవరకు ఉగ్రరూపంలో ఉందని చెప్పుకోవచ్చు. సతీష్, ఈ భారీ వర్షానికి గాంధీ భవన్ గోడ కూలినట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? గాంధీ భవన్ వర్గాలు స్పందించాయి ఈ ఘటనపై? కొద్దిసేపటి క్రితమే ఇటు గాంధీ భవన్ నాంపల్లిలోని గాంధీ భవన్ లో కొద్దిసేపటి క్రితమే ప్రహారీ గోడ కూలింది. అంటే దాదాపు అది చాలా పాతది. ఎందుకంటే ఈ వర్షంతో దాదాపు నిన్న ఈ రోజు నుంచి కురిసిన వర్షానికి మొత్తం ఆ గోడ నానిపోవడంతో ఒక్కసారిగా కూలడం జరిగింది. అయితే ఆ చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో కొంచెం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకైతే గాంధీ భవన్ వర్గాలు అయితే ధృవీకరించారు. మరి ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రహారీ గోడ ఎప్పుడో నిర్మించింది, పాతది కావడంతో ఈ నిన్న ఈ రోజు కురిసిన భారీ వర్షానికి మొత్తం ఆ గోడంతా నానడంతో ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో కొంతవరకు అయితే అక్కడ పరిస్థితి బాగాలేకుండా, అయితే ఆ పరిస్థితుల్లో ఎవరు లేకపోవడంతో మరి కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని గోడలు, అంటే ఇప్పటికే పాత బస్సులో మనం చూస్తే పరిస్థితి మా దారుణంగా ఉంటుంది. అక్కడ చాలా వరకు కూడా పాత గోడలు ఉంటాయి, పాత ఇల్లు ఉంటాయి కాబట్టి మరి ఆ ఇళ్లలోకి ఎవరు వెళ్ళొద్దంటే కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి కూడా ఆదేశించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వర్షం పడ్డప్పుడు పరిస్థితి దారుణంగా ఉండే. మరి ఈసారి అయితే మాత్రం హైదరాబాద్కి ఎక్కువ ప్రమాదం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం ఎక్కువగా వర్షపాతం అయితే నమోదు కాలేదు, ఎక్కువగా ముసురు మాత్రమే పడుతుండటంతో కొంతవరకు హైదరాబాద్ అయితే సేఫ్ అని చెప్పుకోవాలి. మరి ఇతర ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాల్లో మాత్రం దాదాపు 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరి 4 జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాబట్టి మరి వాళ్ళ పబ్లిక్ అయితే అప్రమత్తంగా ఉండాలి. మరి ఎక్కువగా పాలెల్లో మాత్రం ఎక్కువగా వద్ద ఉద్ధృతి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక ఫ్యామిలీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకైతే ఇటు అధికార యంత్రాంగం కూడా గ్రౌండ్ లెవెల్ ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులంతా కూడా అధికారులకు ఆదేశించాలని జరిగింది. మరోవైపు ఇటు సాధారణ సెలవులు అధికారులు ఎవరైతే లీవ్లు పెట్టుంటారో వాళ్ళందరూ కూడా రేపు ఆన్ డ్యూటీలో ఉండాలి. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించాలి. మరోవైపు ఇటు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది, వర్షం నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మరి ప్రాజెక్టులు కూడా నిండే అవకాశం ఉంటుంది. కూడా మరి ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించి మరి ఇన్ఫ్లో పెరిగితే మాత్రం అవుట్ఫ్లో పెంచాల్సి ఉంటుంది. కాబట్టి మరి గేట్లు కూడా ఎత్తి కిందకు దిగుగా వాటర్ రిలీజ్ చేసేటప్పుడు మరి కింద ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాల్లో కూడా పబ్లిక్ ని అప్రమత్తం చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక మరోవైపు హైదరాబాద్ కి మణిహారమైనటువంటి హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండను తలపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డేంజర్ అలర్ట్ కూడా జారీ చేశారు అధికారులు. ఎందుకంటే దాదాపు హుస్సేన్ సాగర్ నీటి మట్టం 514 మీటర్ల కాగా ప్రజెంట్ అయితే 513.70గా ఉంది. కాబట్టి మరి ఏ క్షణమైనా కూడా పరిస్థితి చేదాటే ముందుకే ఇప్పటికే హుస్సేన్ సాగర్ సంబంధించిన 4 తూమ్ గేట్లు కూడా ఎత్తి దిగువకు కూడా వాటర్ను కూడా రిలీజ్ చేశారు. మరి ఈ హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ నుంచి వెళ్లే వాటర్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. కాబట్టి మరి మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా పబ్లిక్ కూడా అలర్ట్ చేశారు. మరి ఎవరికైనా ఇళ్లలోకి వరద నీరు చేరితే మాత్రం వెంటనే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కాల్ చేయాలి. మరి ఎప్పటికప్పుడు ఆ అధికారులు కూడా సమీక్షిస్తున్నారు. మరోవైపు కొన్ని చోట్ల అక్కడక్కడ మాత్రం ఈ వర్షానికి మాత్రం రోడ్లపై వర్షపు నీరు చేయడంతో అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి జనరల్ గా 10 నుంచి 20 నిమిషాలు వెళ్లే రూట్ కి దాదాపు 1 అవర్ నుంచి 2 గంటలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఎక్కువగా ఇటు ఉప్పల్ రోడ్ లో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. మరోవైపు ఇటు బంజారా నుంచి మొదలుకుంటే బేగంపేట వరకు, అదేవిధంగా పంజాగుట్ నుంచి మొదలుకుంటే కోటి వరకు కూడా కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే ఎక్కువగా ఈ రాజ్భవన్ రోడ్ లో కొద్దిసేపటి క్రితమే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అక్కడ వాటర్ లెవెల్ సంబంధించి కూడా పరిశీలించారు. మరి అక్కడక్కడ కొంతవరకు వాటర్ నిలిచే ప్రాంతాలు ఉండడంతో కొంతవరకు ఇబ్బంది తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి ఇప్పటివరకు అయితే ఇటు అధికారులు మాత్రం అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాబోయే మరో 24 గంటల పాటు అప్రమత్తం ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది, తీరం కూడా దాటింది. కాబట్టి మరి ఈ ప్రభావం దాదాపు 24 గంటల పాటు ఉంటుంది.
అన్నాడు. మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించిన నేపథ్యంలో మరి ఈ యొక్క 2 రోజులు మాత్రం అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని చక్కదిద్దాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.